ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు తులారాశి వారికి ఆగస్టు 2026 ఏ విధంగా ఉంది అనేటటువంటిది మాస ఫలితాలు చూద్దాము. సో తులారాశి వారికి ఇది చూసుకుంటే ఇక్కడ ఇది తులారాశి 1 వేసుకున్నాం కదా, ఇది రాశి తులారాశి. వీళ్ళకి శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు, అలాగే అష్టమాధిపతి కూడా శుక్రుడు అయ్యారు. రాశికి అష్టమ స్థానానికి రెండిటికి కూడా ఈ శుక్రుడు అధిపతి అయ్యారు. ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతరులు చేయడానికి ఇష్టపడని కష్టమైన సమస్యలను మీరు సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా మీ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. ఇది నిజంగా మీకు ఒక ఆశీర్వాదంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఈ తులారాశి వాళ్ళు మీ పని పట్ల ఎంతో నిబద్ధతతో ప్రొఫెషనల్గా వ్యవహరిస్తారు. దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు ఇక్కడ మీ రాశికి 10వ స్థానంలో ఇక్కడ గురుడు ఉన్నారు. ఇది 10th హౌస్ అవుతుంది. ఓకే, 10th హౌస్లో ఉన్నటువంటి గురుడు మీ బాధ్యతలను, మీ ప్రాధాన్యతని, మీ ఇంపార్టెన్స్ని, సమాజంలో మీ గుర్తింపును పెంచుతూ ఉంటారు గురుడు. ఆగస్టు 19 తర్వాత గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి, అంటే అదే రాశిలో ఉంటారు కానీ నక్షత్రం మాత్రం మార్పు జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రంలోకి ఆగస్టు 19 తర్వాత ప్రయాణం చేస్తున్నారు. నక్షత్రం మార్పు జరగడం, ఆశ్లేషలోకి ప్రవేశించడం వల్ల ఇది కమ్యూనికేషన్కి సంబంధించిన పనులు, సేవారంగం, ఆరోగ్య రంగం, న్యాయ సంబంధిత వ్యవహారాలు, పరిపాలన, విదేశీ సంస్థలతో అనుబంధం, ఇటువంటి రంగాల్లో మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి. బుధుడు మీకు భాగ్యాధిపతి అవుతున్నారు. బుధుడు అంటే మీకు భాగ్యస్థానం అంటే ఏంటి? 9వ స్థానం. 9వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి బుధుడు. ఈ నెలలో బుధుని సంచారం ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, విదేశీ సంస్థలతో సంబంధాలు, అలాగే వృత్తిపరమైన నెట్వర్కింగ్కి మంచి మద్దతు ఇస్తుంది. మీ కెరీర్ అభివృద్ధికి ఒక గురువు, సలహాదారు లేదా విదేశీ సంబంధం ఉన్న వ్యక్తి సహకారం అందించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో బుధుడు ఈ నెలలో 3 రాశులు మారుతున్నారు కాబట్టి ఈ 3 కూడా మంచి ప్లేస్మెంట్సే. తులారాశి వాళ్ళకి కెరీర్ పరంగా చాలా అభివృద్ధిస్తూ ఉంటారు. యోగకారకుడైనటువంటి శని, ఈ తులారాశికి ఈ శని యోగకారకుడు అవుతారు. చతుర్థ పంచమాధిపతి కదా. సో యోగకారకుడైన శని మొత్తం నెలపాటు కూడా వక్రగతిలోనే ఉంటున్నారు. సో వక్రగతిలో 6వ స్థానంలోనే కొనసాగుతూ ఉండటం వల్ల, అంటే ఇక్కడ తులారాశికి వక్రంలో ఉంటూ 6వ స్థానం అవుతుంది. ఇది 6వ స్థానంలో ఉండటము అనేది జరుగుతుంది. ఇది మీకు అనుకూలమైన స్థితే. దీనివల్ల పోటీదారుల మీద ఆధిపత్యం కానీ, తర్వాత లోన్స్ రిలేటెడ్ వాటిని క్రమబద్ధీకరించుకుంటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, కార్యాలయాల్లో జరిగే రాజకీయాలు సమర్థంగా ఎదుర్కోవడం వంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ తులారాశి వాళ్ళు ఈ నెలలో. చాలా కాలంగా ఆలస్యమైన ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు క్రమంగా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. 9వ స్థానంలో సంచరించే కుజుడు మీకు ఇక్కడ 9లో ఉంటున్నారు కదా. తులారాశికి ఇది 9వ స్థానం అవుతుంది. 9వ స్థానంలో సంచరించే కుజుడు మీలో ప్రయాణాలు చేయాలనే ఉత్సాహాన్ని, ఉన్నత విద్యను, ప్రచురణలు, న్యాయపరమైన విషయాలు లేదా కొత్త విషయాలను నేర్చుకోవాలి అనేటటువంటి ధైర్యాన్ని కూడా పెంచుతూ ఉంటారు. చాలా కాలంగా మీరు నమ్ముతున్న పాత ఆలోచన విధానాన్ని వదిలి కొత్త దృక్పథాన్ని స్వీకరించే అవకాశం కూడా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి ఈ నెలలో. పిల్లల విషయానికి వస్తే వాళ్ళ చదువులో లేదా ఆరోగ్య విషయంలో కొంత అదనపు శ్రద్ధ అవసరం అవుతుంది. ఎందుకంటే పంచమాధిపతి వక్రించున్నారు కదా, దానివల్ల. అలాగే కానీ సరైన మార్గదర్శకత్వం ఇస్తే కనుక క్రమంగా మంచి పురోగతి అయితే కనిపిస్తుంది. ఆగస్టు 13 నుంచి 17 వరకు కెరీర్ పరంగా ఉద్యోగ దరఖాస్తులు, తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన పనులు అనుకూలమైనటువంటి సమయం ఈ తులారాశి వాళ్ళకి. ఆగస్టు 30, 31 తేదీలు దీర్ఘకాలిక కెరీర్ ప్రణాళికలు, ఆర్థిక వ్యూహాలు రూపొందించుకోవడానికి చాలా శుభప్రదమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. మీ దగ్గర పనిచేసే ఉద్యోగులు కానీ, సిబ్బంది లేదా సహాయకులతో న్యాయంగా, గౌరవంగా వ్యవహరించాలి. వారికి తగిన పారితోషికాన్ని సమయానికి ఇవ్వండి. మీ రోజువారీ జీవితంలో నైతిక విలువలు పాటించండి. ఇలా చేయడం ద్వారా శుక్రుడు మరియు యోగకారకుడైన శని మ్యూచువల్ ఆస్పెక్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరి అనుగ్రహం కూడా పొందగలుగుతారు మీరు ఆ విధంగా చేస్తే గనక. ఈ నెలలో పోటీ పరీక్షలకు, క్లిష్టమైన సమస్యల పరిష్కారం, సిబ్బంది నిర్వహణ, కార్యాలయంలో తలెత్తే విభేదాలు తెలివిగా ఎదుర్కోవడం, ఇటువంటి విషయాల్లో మీరు ఈ తులారాశి వాళ్ళు మంచి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, సర్టిఫికేషన్స్ లేదా విదేశీ ప్రణాళికలు ఏవైతే వేస్తారో వాటికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వాళ్ళకి. అయితే రాహు మాత్రము మీకు 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లల చదువులో, అంటే మీ ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి
చదువులో పోటీ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం మీద కూడా కొంత అదనపు శ్రద్ధ అవసరం కావడం, లేదా వాళ్ళ బాధ్యతలు మీకు పెరగడం వంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు నడుము భాగము, తర్వాత చక్కెర స్థాయిలు, ఇటువంటివన్నీ కూడా కొంచెం శరీరంలో ద్రవాల సమతుల్యత, ఇటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ నెలలో. మీ రాశ్యాధిపతి 12వ స్థాన ప్రభావం వల్ల పాదాలకు సంబంధించిన సమస్యలు లేదా పని భారం కారణంగా శరీరంలో మీకు ఇన్ఫ్లమేషన్ కూడా వచ్చే అవకాశాలు రాశ్యాధిపతి నీచపడడం వల్ల వస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులు, మీ వద్ద పనిచేసే ఉద్యోగులు, ఇంటి పనులకు సంబంధించిన విషయాల మీద శ్రద్ధ పెట్టండి. గతంలో మీతో పనిచేసినటువంటి ఒక పాత ఉద్యోగి లేదా పాత ఎంప్లాయ్, కోవర్కర్ మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ నెలలో. ఆగస్టు 26న వచ్చేటటువంటి పండగ ఎవరైతే జరుపుకునే వాళ్ళు ఉంటారో ఓణం, అది కూడా మీరు సమానత్వం, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవడానికైతే అది ఉపయోగించుకోవచ్చు. అనవసరమైన ఖర్చులు, రహస్య కమ్యూనికేషన్స్ లేదా వాస్తవం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు తగ్గించుకోండి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఉపవాసాలు చేసే సమయంలో అతిగా ఉపవాసాలు ఉండి శరీరంలోని చక్కెర స్థాయిలు లేదా కిడ్నీస్ ఆరోగ్యం దెబ్బతినకుండా మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి తులారాశి వాళ్ళకి. ఈ విధంగానే ఈ తులారాశి వాళ్ళకి చెప్పుకున్న విధంగా కొన్నిట్లో అంటే కెరీర్ పరంగా చాలా అభివృద్ధి కనిపిస్తుంది. బట్ ఆరోగ్యపరంగా మాత్రం 6వ స్థానంలో శని వక్రం వల్ల వీళ్ళకి అండ్ అష్టమాధిపతి ఇక్కడ నీచ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అయితే ఈ నెలలో ఎక్కువగా అవసరం అవుతున్నాయి ఈ తులారాశి వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.